హల్లెలూయా. దేవుని నాకు స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు మనం పాటల ద్వారా, వాయిద్యం ద్వారా, చక్కటి సంగీతంతో, చక్కటి పాటలతో తెలుగులో హిందీలో దేవుని నామాన్ని మయంపరిచినాము. ఆ పాటల అర్థాన్ని, ఆ సంగీతం మాధుర్యాన్ని ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని విన్నారో, ఎవరైతే మైక్ శబ్దులు ఉన్నారో వారి హృదయంలో దేవుడు సదానందము, మోక్షానందము, నిత్యానందము, చెప్పనాశక్యమైనటువంటి మహిమాయుక్తమైన సంతోషం దేవుడు మన హృదయాల్లో, విన్నటువంటి వారి హృదయాల్లో పుట్టించునుగాక. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించక ముందు కోసం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకొని తర్వాత దేవుణ్ణి నోరారగా, హృదయమారగా, ఆత్మ సత్యములతో ఆరాధించి ఘనపరుస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం వరకు. మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 21 వర్స్ 1 to 17. ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ 3 సందర్భాలు రాయబడ్డాయి. 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు 3 సందర్భాలు ఉన్నాయి. ఈ 3 సందర్భాలు మనం ఒకే పాట ధ్యానించాలంటే గంటల సమయం అవుతుంది. ఒక్కొక్క సందర్భాన్ని, ఒక్కొక్క పారాగ్రాఫ్ మనము ధ్యానిస్తామండి. ఇవాళ మనము మొదటి సందర్భము, మొదటి పారాగ్రాఫ్ మనము ధ్యానిస్తామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇది ఒక సందర్భంలో మనము ధ్యానిస్తాము. ఇందులోనే 2 సందర్భాలు ఉన్నాయి. 11వ వచనం లోపల ఈ ఒక వారం ఒక ధ్యానిస్తామండి. తర్వాత వచ్చే వారం కూడా ఇంకొన్ని విషయాలు మనము ధ్యానిస్తాము. మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు. మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 21 వర్స్ 1 to 11. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చొని జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందుగా వెలుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. దేవా, ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యం ద్వారా మీ నామాన్ని మాయపరచుట్లో మీరు ఇచ్చిన కృపకై పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తుంటున్నా. దేవా, ఎవరైతే మైక్ శబ్దంలో పాటలు, సంగీతం విన్నారో వారి హృదయంలో సదానందము, నిత్యానందము, మోక్షానందం పుట్టించుము తండ్రి. మా హృదయంలో పుట్టించుము తండ్రి. దేవా, ఒక సమయము ఒక వాక్యం మేము ధ్యానిస్తున్నాం. మీరు అందరితో మాట్లాడు. మేము ఎలా స్వరాన్ని వినిపించు. మాకు దాచించిన గ్రహింపలేని గూఢమైన సంగతులు బయలుపరచు. మా పితరులు, దైవజనులు, అపోస్తులు ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి మాయపరిచినారు. మేము కూడా మా పితరుల యొక్క అనుభవం కలిగి మిమ్మల్ని నోరారగా, హృదయమారగా, ఆత్మ సత్యములతో ఆరాధించకు మా అందరిపైన ఆరాధనాత్మకు మరించు. దేవా, మత్తయి సువార్త
21 అధ్యాయము మొదటి వచనం నుంచి 11 వచనాలు మేము కొన్ని విషయాలు మేము ధ్యానిస్తున్నాం. మీరు అందరితో మాట్లాడడం, మాతో మాట్లాడడం. ఎవరైతే లైవ్లో వింటున్నారో మీ బిడ్డతో మాట్లాడడం, ఎవరైతే మీ సంధిలో కూర్చొని వింటున్నారో మీ బిడ్డతో మాట్లాడడం, ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారో మీ బిడ్డతో మాట్లాడడం. మీ మాటలు విని విశ్వసించి మీ ద్వారా దీవెన పొందగట్లో కృపను చూపించు, రక్షణ పొందగట్లో కృపను చూపించు, సాయం చేయము. అయుగు నలుపుని మీ రక్త పోషికి వస్తున్నాను, కడగము, పరిశుద్ధపరచము, నోటికి బురగుండి వాడుకోమని, మిగిలిన మాకు దినకరంగా చేయమని ప్రభువు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రండి, మన అంశము మత్తయి సువార్త 21 అధ్యాయము మొదటి 11 వచనాల్లో యేసు ప్రభు తన శిష్యులతో ఏమని మాట్లాడుతుందంటే, మీరు మీ ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెలువడి అక్కడ వెళ్ళగానే ఒక కట్టబడినటువంటి గాడిద, తర్వాత గాడిద పిల్ల కూడా ఉంటుంది, వాటిని విప్పుకొని నా యొద్దకు తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఎందుకు దీన్ని విప్పుకొనబోతున్నారని అడిగితే, అది ప్రభువునకు కావాల్సింది, యేసయ్య కావాలే అని మీరు చెప్పండి అని తన శిష్యులకు ఆ మాటలు చెప్పి పంపించుంటున్నారు. శిష్యులు పోయి ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైనా చూడండి, ఏడవ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చోడెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచి, జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్నవారు వెనుక వచ్చుచున్నవారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఎప్పుడైతే యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా యెరూషలేము మందిరానికి తల్లిదండ్రులు ఏటేటా తీసుకొచ్చి బలులు అర్పించేవారు. తర్వాత ఆయన పెరిగిన తర్వాత అనేక సంవత్సరాలు యెరూషలేముకి ఆయన తీసుకురాలేదు. ఆ యెరూషలేము పట్టణంలో ప్రజలకు తెలుసు యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, కుంటివారికి కాలిస్తున్నాడు నడవడానికి, మూగవారికి మాట్లాడడానికి మాటలు ఇస్తా ఉంటున్నాడు, గుడ్డివారికి చూడడానికి చూపిస్తా ఉంటున్నాడు, చెవిటి వారికి వినడానికి చెవులు ఇస్తా ఉంటున్నాడు. ఇదివరకు మనం ఇందులో పాట పాడినాం, అందులో అర్థాలన్నీ ఉన్నాయి అందులో పాటలు. కనుక వీటి వల్ల యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. చనిపోయిన వారిని లేపుతా ఉంటున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉంటున్నాడు, సాతాను శక్తుల ద్వారా, మంత్రశక్తుల ద్వారా, బాణవతి శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా పీడింపబడుతున్న వారికి విడుదల అనుగ్రహిస్తున్నాడు. తుఫాను ఆగిపో అంటే తుఫాను ఆగిపోతూ ఉంటున్నది. గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు యేసు ప్రభు. అట్టి అన్నిటి విషయంలో యెరూషలేములో ఉన్నటువంటి ఆ యెరూషలేము కాపురస్తులకు, అక్కడ నివాసం చేసే ప్రజలకు తెలుసు. కానీ యేసు ప్రభు ఎట్లుంటాడో తెలియదు అనమాట, వాళ్ళకి చూడలేదు. ఎందుకంటే ఆయన పెద్దగైన తర్వాత రాలేదు. మళ్ళీ ఆయన యెరూషలేముకి ఎప్పుడు వచ్చిందంటే, ఇంకా కొన్ని రోజుల్లో నేను మరణమవుతాను, సిలువకు అప్పగించబడతాను అనే ముందు రోజుల్లో ఆయన యెరూషలేముకి వచ్చినాడు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ యేసు ప్రభును చాలా ఆర్భాటంతోని, సంతోషంతోని ఆయనను ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఎట్లా ఆహ్వానిస్తున్నారంటే, ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ కాలంలో గాడిదలకు చాలా విలువించేవారు. గాడిదను తీసుకొచ్చినారు యేసు ప్రభు దగ్గరికి. ఆ గాడిద మీద కూర్చోబెట్టినారు ఆయనకు. ఆ గాడిద మీద బట్టలు వేసినారు. తర్వాత దారి పొరుగును కూడా బట్టలు పరుస్తూ ఉంటున్నారు. తర్వాత కొంతమంది చెట్ల కొమ్మలు, ఖర్జూరపు చెట్ల కొమ్మలు
నరుకొచ్చి దారి పొరుగున పడుస్తూ ఉంటున్నారు. యేసు ప్రభుకు ఆర్భాటముతోని ఆయనను యెరూషలేము ద్వారములు గుండా యెరూషలేములోనికి, యెరూషలేము గుమ్మములలో నుండి ఆయనకు ఊరేగింపుగా తీసుకొచ్చినారు యెరూషలేము పట్టణంలోనికి, యెరూషలేము మందిరానికి. కానీ వీటి వల్ల ఈ గాడిద గురించి వచ్చే వారం చెప్తాను. ఎక్కువ విషయాలు, అన్ని విషయాలు ఒకసారి చెప్పాలంటే టైం సరిపోదు మనకు. ఇప్పుడు మనము ఈ గాడిద ఎవరో కాదు, నీవు నేనే. కట్టబడినటువంటి గాడిద అంటే పాపముల చేతను, శాపముల చేతను, అపరాధముల చేతను, రకరకాల చెడ్డ అలవాట్ల చేతను, పాపముల చేత, అపరాధం చేత మనము దాసులుగా ఉంటుంది. సాతాను కబంధ హస్తములో మనము కట్టబడి ఉంటుంది. అయితే దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి ఉంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడో అప్పుడు ఆ గాడిద చాలా విలువ వచ్చింది, చాలా ఘనత వచ్చింది. తర్వాత గాడిదలకి ఏం చేస్తారు మనం చూస్తాం కదా. ఈ రోజులో మన ప్రాంతంలో తక్కువైపోయి లేవు. ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కడైనా కొద్దిగా ఉండొచ్చు. అక్కడ నారాయణగఢ్ ప్రాంతంలో ఇంకా ఉంటాయి, ఎందుకంటే అది బ్యాక్వర్డ్ ఏరియా కదా, అంతగా ఇంకా డెవలప్ కాలేదు. అక్కడ ఇంకా సరుకులు రవాణా కొరకు మనం ఏ విధంగా ఆటోలు, లారీలు, వ్యాన్లు వాడుతున్నామో సరుకు రవాణా కొరకు, అక్కడ ఇంకా గాడిదలనే వాడుతున్నారు. వాళ్ళ బియ్యం సంచులు కానీ, తొగాళ్ళు కానీ, పెసాలు కానీ, ఏమైనా బరువైనటువంటి వస్తువులన్నీ కూడా ఇంకా గాడిదల మీద మోస్తూ ఉంటున్నారు అక్కడ. కానీ వీటి వల్ల అయితే ఎప్పుడు ఇది గాడిద భారం మోసుకొని పోయేదన్నమాట. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం దొరికిందంటే దానికి విశ్రాంతి దొరికింది. భారం లేదు. యేసు ప్రభు దగ్గర ఏంటంటే ప్రజలందరూ దానిపైన బట్టలు వేసారు. తర్వాత దాని మీద యేసు ప్రభుని కూర్చోబెట్టినారు. తర్వాత దారి పొడుగున యెరూషలేము గుమ్మం కూడా యెరూషలేము మందిరానికి, ఆ పట్టణంలోనికి తీసుకువెళ్ళడానికి వరకు దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉంటున్నారు, కొమ్మలు పరుస్తూ ఉంటున్నారు, ఖర్జూరపు మట్టలు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా డినామినేషన్లో ఇంకా ఆచారాలు పాటిస్తూ ఉంటున్నారు. మట్టల ఆదివారం అంటూ ఉంటున్నారు. ఈ ఆదివారం ఏమంటారు వాళ్ళు? మట్టల ఆదివారం. తర్వాత శుక్రవారము ఫ్రైడే గుడ్ ఫ్రైడే చేసుకుంటా ఉంటున్నారు. యేసు ప్రభు చనిపోయిన దినం చేసుకుంటా ఉంటున్నారు. అయితే వీటి వల్ల ఎప్పుడు భారంతో మన భారాన్ని మనం మోయవలసిన బరువులని కూడా గాడిద మోసేది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర రాందరవే విశ్రాంతి దొరికింది. అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఏమంటుందంటే, ప్రయాసపడి పాప భారం మోసుకొని పోతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగేదా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 28. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి మనం వస్తామో మనపైనటువంటి భారాలన్నీ కూడా తొలగిపోతాయి. మన భారం అంతా కూడా తేలికైపోతుంది. ఈ గాడిదకి ఇప్పుడు బరువు మోసే అవసరం లేదు. గాడిదకి ఇప్పుడు ఘనత వచ్చింది. గాడిద మీద మంచి వెల్వెట్ బట్టలు పరుస్తూ ఉంటున్నారు కదా. వెల్వెట్ బట్టలు ఎట్లుంటాయి? చాలా పిరెమ్ ఉంటాయి. తర్వాత లెనిన్ బట్టలు ఎట్లుంటాయి? ఎక్కువ పిరెమ్ ఉంటాయి. అలాంటి లెనిన్ వెల్వెట్ బట్టలను గాడిద మీద పరిచి యేసు ప్రభువును కూర్చోబెట్టి ఆ యెరూషలేము ద్వారం గుండా, ఆ పట్టణాల వీధుల గుండా, ఆ గుమ్మముల గుండా యెరూషలేము మందిరానికి తీసుకువెళ్ళేటప్పుడు అనేకులు దారి పొరుగున కూడా ఆ గాడిద కింద నడవనీకి వచ్చిండ్రు. రోడ్డు మీద బట్టలు పరుస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఈ ఆశ్రమం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అందుకని నేను ఎన్నోసార్లు చెప్తాను, ఏ ఆచారం వచ్చిన భూలోకంలో ఈ బైబిల్లో నుంచి వచ్చింది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఐదో భక్తులు వాళ్ళ దర్శనానికి పోయేటప్పుడు చీరలు పరుస్తూ ఉంటారు, కింద నడవనీరు వాళ్ళకి పొర్లు దండాలు పెడతా ఉంటారు. కొందరు నడుచుకుంటూ పోతారు, కొందరేమో పొర్లు దండాలు సాష్టాంగ పడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీటి వల్ల అయితే ఇప్పుడు ఈ గాడిద కూడా కింద నడవలేక వచ్చింది. ఎందుకంటే ఆ గాడిద మీద యేసు ప్రభు, ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఆ గాడిద మీద ఉన్నాడు కాబట్టి ఆ గాడిదకి విలువ వచ్చింది. లేకుంటే గాడిద స్వభావం ఎలాంటిది? ముందర పోతే
పొడుస్తుంది, ఎండకపోతే తంతది. అలాంటి స్వభావం కలిగినటువంటి గాడిద ఇప్పుడు ఎవరికి ఏమనకొచ్చింది, ఎవరికి పొడవుకొచ్చింది, ఎవరికి తనకొచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు ఉన్నాడు కనుక వీటి వల్ల యేసు ప్రభు ఎవరి లోపల ఉంటారో దీనత్వం ఉంటుంది. ఆ దీనత్వం ద్వారా ఘనత వస్తుంది. ఇప్పుడు గాడిద దీనత్వం కలిగి ఉన్నది, దానికి ఘనత వచ్చింది. చూడండి, ఎనిమిదవచ్చు, జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. చూసిందా, బట్టలు పరుస్తూ ఉంటున్నారు, కొమ్మలు పరుస్తూ ఉంటున్నారు. తర్వాత జయము ఓసన్న, జయము అంటే ఓసన్న. అక్కడ మాట్లాడే భాష, ఇజ్రాయెల్లో మాట్లాడే భాష జయం అంటే వాళ్ళు ఏమంటారు అంటే హోసన్న అంటారు. కింద ఇక్కడ మూల భాష కింద చేస్తున్నాడు హోసన్న. జయము జయము హోసన్న హోసన్న అని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నారు ప్రజలంతా. కనుక ఏంటి వాళ్ళరా, ఈ ఖర్జూరపు చెట్ల కొమ్మలు ఎందుకు పరిచిందంటే అవి ఆరోగ్యానికి చాలా మంచిది. దాని ఆకులు కానీ, దాని రెబ్బలు కానీ, దాని కొమ్మలు కానీ, దాని పండ్లు కానీ. ఇప్పుడు చూడండి, ఖర్జూర పండ్లు ఇప్పుడు ఉపాసాలు నడుస్తున్నాయి కదా, ముస్లిం సోదరులు మనలో కూడా నడుస్తున్నాయి ఉపాసాలు. ఇప్పుడు అంతా ఖర్జూర పండ్లు ఉంటాయి చూడండి మార్కెట్లో, అంతా కూడా చాలా బలమైనటువంటి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపాసం ఉంటారు. కొంచెం ఒక 4-5 ఖర్జూర పండ్లు తినాలనుకోండి, ఇంత అన్నం తినే బదులు 4-5 ఖర్జూర పండ్లు తింటే ఇంత అన్నం తినడానికన్నా కూడా ఎక్కువ బలం వస్తుంది. అందుకనే ఉపాసంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఖర్జూర పండు మనం తినాలి, ఆరోగ్యానికి మంచిది. ఎండు ఖర్జూర పండు కూడా మంచియే, తర్వాత పచ్చి పండు కూడా ఖర్జూర పండు మంచియే. తర్వాత దాని యొక్క రెమ్మలు, దాని యొక్క కొమ్మలు కూడా మంచి. సేమ్ ఈత చెట్లాగా ఉంటాయి. ఈత చెట్టు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అన్నమాట. ఈతకాయలు ఎట్లా అవుతాయో అట్టనే ఖర్జూర పండు కూడా ఆ విధంగానే అవుతాయి. కానీ వీటి వల్ల అది శ్రేష్టమైనటువంటిది. తర్వాత అది బలమైనటువంటిది, అది నిట్టారుగా పెరుగుతుంది. ఈత చెట్లు చూస్తే మరి ఎంత పొడవు ఉంటాయి, కొబ్బరి చెట్ల కింద పొడవు పోతాయి. అట్లనే ఈత చెట్ల వల్లనే ఇది కూడా పెరుగుతుంది. ఈత చెట్టు అది ఒకే జాతి సంబంధించిన చెట్లు ఉన్నాయి అన్నమాట. కాకపోతే వాటి పండ్లు వేరు, చాలా పొడవుగా పెరుగుతాయి అవి. తర్వాత ఎంత పొడుగుగా పెరిగితే అంత లోతుగా దాని ఏళ్ళు పోతాయి. అంత పొడుగుంటే కూడా గాలి తుపానికి పడిపోవాలి. అది ఎంత పైకి పోతున్నదో అంత దాని యొక్క ఏర్లు కూడా అంత లోతుగా పోతాయి అన్నమాట. అంత బలంగా ఉంటుంది అన్నమాట ఆ యొక్క చెట్టు. శ్రేష్టమైనటువంటి చెట్టు అది. కొన్ని చెట్లు లోకంలో పనికిమాలిన చెట్లు కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు అనేక చెట్లకు కొన్ని పండ్లు కాస్తూ ఉంటాయి, తింటామా? తినలేము. అయితే ఖర్జూరపు చెట్టు, ఖర్జూరపు పండ్లు, దాని యొక్క కొమ్మలు అవన్నీ కూడా ఆరోగ్యానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. కాబట్టి వీటి వల్ల అనుకొనికే ఆ యొక్క ఖర్జూరపు చెట్ల కొమ్మలు కూడా తెచ్చి పరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయెల్ దేశం. అక్కడ ఎక్కువ ఖర్జూరాలు ఎక్కువ పడతాయి ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఏమైతే చెప్పండి, ఎక్కువ ఖర్జూర పండు ఎక్కువ పండుతాయి ఆ ప్రాంతంలో. కనుక వీటి వల్ల ఎప్పుడైతే ఈ ఖర్జూర పండ్లు మనం తింటామో మనకి ఆరోగ్యానికి చాలా మంచి. ఆ కొమ్మలు, ఆ రెమ్మలు, వాటి నుంచి వచ్చే గాలి కూడా శ్రేష్టమైనటువంటిది. అందుకొరకే నీతిమంతులకు ఈ ఖర్జూరపు చెట్టుతో పోలుస్తూ ఉంటున్నారు దైవజనుడు దావీదు. చదవండి, కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. కీర్తనలు 92. దైవజనుడు మోషే రాసుకుంటున్నాడు 90 కీర్తన నుంచి. దైవజనుడు మోషే ఏమంటారు చూడండి ఈ ఖర్జూరపు చెట్ల గురించి. చదవండి 12వ వచనం. సామ్ చాప్టర్ 92 వర్స్ 12. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు.
తర్వాత ఏమంటాడు, లెబానోను మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుదురు. దేవదారు వృక్షాలు కూడా శ్రేష్టమైన, మన ప్రాంతంలో ఏ విధంగా టేకు కట్టే, సాగుని కట్టే ఏ విధంగా శ్రేష్టమైనది అంటాము మనము, అదే విధంగా ఇజ్రాయెల్ ప్రాంతంలో శ్రేష్టమైనటువంటిది లెబానోను వృక్షాలు. తర్వాత శ్రేష్టమైనటువంటిది ఇంకేంటి చెప్పండి, ఖర్జూరపు చెట్టు. అందుకని చెప్పాను అన్నమాట. అది చాలా బలమైనటువంటిది, ఆ చెట్టు చాలా ఆరోగ్యకరమైనటువంటిది, దాని పండ్లు మనకి ఎంతో శ్రేష్టమైనటువంటిది, దాని యొక్క గాలి కూడా మనకు శ్రేష్టమైనటువంటిదే. అందుకొరకే నీతిమంతులను ఖర్జూరపు చెట్టుతో పోలుస్తా ఉంటున్నాడు దైవజనుడు మోషే. మరొకసారి చదవండి, నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. ఆమేన్. చూడండి, చాలా మంది వృద్ధులు ఉంటారు, విల్సన్ బ్రదర్ కానీ మన విద్యన కానీ, వీళ్ళు ఏజ్ ఎక్కువైపోయింది, అయినప్పుడు కూడా వాళ్ళు నాకిన ఎక్కువ బలం ఉన్నది. మొన్న పొంగల్ స్టార్ట్ చేయడానికి వరకు మొన్ననే ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ నడుములో ఉండే ఇక్కడ ఉండే గోటి లేకుండా అనమాట, ఆపరేషన్ చేసి అది తీసేసారు. అయినప్పుడు కూడా రేట్లు మీదకి ఎక్కిండు, తర్వాత నా సరిగా మళ్ళీ మందిరం మీదకి ఎక్కిండు, కుర్చీ మీదకి. నాకెక్కడికి కష్టమవుతున్నది అని ఈయనకి ఎక్కుతా ఉంటున్నాడు. అంత నాకిన దాదాపు 27-28 సంవత్సరాల క్రితం విల్సన్ బ్రదర్ కూడా ఎట్లుంటాడు, యవనస్తులకి ఇంకా బలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తుంటుంది అది? మనం దేవుని యందు భయము భక్తి కలిగి మనం నడుచుకోవడం ద్వారా వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి ఫలిస్తారంట. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనది. వృద్ధాపంలో ఇంకా ఎవరైతే మంచిగా గట్టిగా ఉంటున్నారో, బలంగా ఉంటున్నారో, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన. కానీ వీటి వారు అందుకొరకు అంటున్నమాట, వారు ముసలితనమందు 15 వచ్చింది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అందుకొరకే మనం పాట పాడతాం. ఏమని పాట పాడతాం? యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు లెబానోను దేవదారు చెట్టు వలె ఉండెదరు. లెబానోను దేవదారు చెట్టు వలె ఉండెదరు. పాట సంఖ్య 408, సేరు పాట పుస్తకంలో పాట సంఖ్య 408. పాట సంఖ్య సేరు పాట పుస్తకంలో 408. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వు వేయు చుండెదరు. ఖర్జూరపు మాటలలో రక్షణకై ఖర్జూరపు మాటలలో రక్షణకై నీ తగ్గబెట్టుకో, నీ తగ్గబెట్టు సౌండ్ అదే చూసుకుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. పాట ఎంటుండాలి మ్యూజిక్. పాడకుండా ముందుకు పోతే పాట మరి. ఓకే, మొదటి చెప్పండి. పాట సంఖ్య 408 శివుని గీతంలో. ఖర్జూరపు చెట్టు వలె మోవేయు నేదరు, ఖర్జూరపు చెట్టు వలె మోవేయు నేదరు, ఖర్జూరపు ఖర్జూరపు చెట్టు వల్లే నీతిమంతులు ఏం చేస్తారంట? మొవ్వు వేస్తారంట. వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టి ఫలిస్తారంట. కానీ అందుకొరకు అంటున్నాడు ఇక్కడ, వాళ్ళు యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు ఆ గుమ్మముల గుండా, ఆ దారి గుండా ఆయన ఊరేగించుకుంటూ తీసుకువెళ్ళినప్పుడు దారి పొరుగున బట్టలు పరుస్తూ ఉంటున్నారు. తర్వాత ఇంకేం చేస్తూ ఉంటున్నారు? చెట్ల కొమ్మలు తెచ్చి, ఖర్జూరపు చెట్ల కొమ్మలు తెచ్చి పరుస్తూ ఉంటున్నారు. ఈ యొక్క బట్టలేమో సంతోషానికి, ఆనందానికి గుర్తు. ఈ యొక్క చెట్ల కొమ్మలేమో కొంచెము కష్టానికి, ఇరుకులు, ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంటున్నారు. యేసు ప్రభువుని నమ్మినప్పుడు మనకు సంతోషం కూడా ఉంటుంది, తర్వాత మనకు ఆనందం కూడా ఉంటుంది, తర్వాత కొన్ని సందర్భాల్లో కష్టాలు కూడా వస్తాయి. చాలామంది బోధకులు డబ్బు పిచ్చిపడి యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు అంత పట్టిందాల బంగారం అని చెప్తారు. అంటే అట్లయితే అట్లా తప్పు అవుతుంది. అట్లా యేసు ప్రభువుని నమ్ముకుంటే రెండు ఉంటాయి, సంతోషం కూడా ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో యోగును శోధించినట్టు సాతాను మనల్ని కూడా శోధిస్తాడు. అప్పుడు మనకు కూడా యోగుకు వచ్చినట్టు కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. వీటన్నింటిలో కూడా దేవుడు యోగుని ఏ విధంగా కాపాడి రక్షించినాడు, రెండంతలుగా దీవించినాడో మనల్ని కూడా రెండంతలుగా దీవిస్తాడు, నూరంతలుగా దీవిస్తాడు. బట్టల మీద నడిచినప్పుడు ఇప్పుడు ఏమని ఈ కార్పెట్స్ బట్టలు కదా, దాని మీద నడిచిన మెత్తగా ఉంటుంది. అది పోయిన కొమ్మలు తెచ్చి నరికేసినాం అనుకోండి, అవి కొన్ని కుచ్చుకపోతూ ఉంటాయి. అంటే దేవుని మార్గంలో మనకు కొన్ని ఇరుకులు కూడా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి, సమస్యలు కూడా ఉంటాయి. తర్వాత సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది,
ఆనందం ఉంటుంది. దానికి సాదృశ్యం ఈ యొక్క బట్టలు. తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క బట్టలు, తర్వాత ఈ యొక్క కొమ్మలు. ఇంటి వాళ్ళగా ఆ విధంగా యేసు ప్రభును ఆహ్వానించుకుంటున్నాను. గాడిద బట్టల మీద నడిచినప్పుడేమో సంతోషంగా గంతులు వేసుకుంటా నడుస్తా ఉంటున్నాడు. తర్వాత కొమ్మల మీద రాగానే కొంచెము అక్కడక్కడ పుచ్చుకపోతున్నాయి గాడిద కాళ్ళ ఆ కొమ్మలు. తర్వాత కొంచెము బాధ అనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎంతసేపు ఉంటుందా బాధ? కొంచెం సేపే. చులుకన మాత్రం శ్రమణ అంట దేవుని వాక్యం ఉంటుంది. మనకు కలిగేది లోకంలో చులుకన మాత్రం, క్షణమాత్రం శ్రమలు అంటాం. వాటి కొరకు మనము అభ్యంతర పడకూడదు, బాధపడకూడదు, భయపడకూడదు. యోగు భయపడలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భయపడలేదు. రెండంతలుగా దీవింపబడ్డాడు యోగు. రెండంతల దీవెనలు యోగుకు వచ్చినాయి. కాబట్టి మీకు వాళ్ళ దేవుని నాకు సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. తర్వాత కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మన భక్తి పరీక్షించడానికి కొరకు సాతానుడు మన భక్తి పరీక్షించడానికి కొన్ని కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. పిల్లలకు సంవత్సరంతో చదివిన మాకు ఎగ్జామ్స్ ఎందుకు? మా దగ్గర హెడ్ మాస్టర్ సార్ కదా, హెడ్ మాస్టర్ సంవత్సరంతో చదివిస్తే మళ్ళీ ఎగ్జామ్ అని పెడుతుంది. మళ్ళీ మీరు చదివినరా లేదా? ఎగ్జామ్ ఉంటే పరీక్ష ఉంటేనే ఆ సరైనటువంటి సమాధానము, ప్రశ్నకు సరైన సమాధానం జవాబు రాస్తేనే పాస్ అవుతుంది. ఇంక ఎట్లా సంవత్సరం చదివిన మా పిల్లడు పరీక్ష ఎందుకు అనకూడదు. చదివిండా చదవలేదో ఎగ్జామ్ రాసినప్పుడు, పరీక్ష రాసినప్పుడు తెలిసిపోతుంది వాడు చదివిండా చదవలేదు. అట్లనే విశ్వాస జీవితంలో, భక్తి మార్గంలో కూడా అనేక సార్లు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు వస్తాయి. వీటన్నిటిని మనము తాలుకొని ముందుకు పోతే రెండంతల దీవెన, అంటే 100%, 100% దీవెనలు ఉంటాయి. 100 దేవుడు దీవిస్తాడు. అందుకని వేసుకోమన్నాడు, మీరు ఈ భూలోకంలో పరలోకంలో 100 ఫలం పొందారు. 1%, 2% కాదు, 100% దీవెనలు ఉంటాయి. చాలామంది కొంచెం కష్టం రాగలవే, దేవుని నమ్ముకొని ఉంటారు, మాకెందుకు వచ్చి కష్టం? అరే మన పిల్లలు చదువుతున్నారు కదా, వాళ్ళ పరీక్ష ఎందుకు? స్కూల్ పోయిన పరీక్ష ఎందుకు? మళ్ళా భక్తి మార్గంలో కూడా ఉంటుంది. భక్తి మార్గం మనకు పరీక్ష, మనకు ఎగ్జామ్. ఇవన్నీ కూడా భక్తిలో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. కానీ పింటి వల్ల అది కొరకు అంటున్నాను అనమాట. ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడో, గాడిద ఘనత వచ్చింది. దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉంటున్నారు. తర్వాత ఆ యొక్క ఖర్జూరపు చెట్ల కొమ్మలు తెచ్చి దారి పొడుగున పరుస్తూ ఉంటున్నారు. బట్టల మీద నడిచినప్పుడేమో సంతోషం, ఆనందం ఉన్నది. కొంచెము ఆ కొమ్మల మీద నడిచినప్పుడు కొంచెం గుచ్చుకుపోతా ఉంటాయి, కొంచెం బాధ అనిపించింది. అయినప్పుడు కూడా గాడిద యేసు ప్రభు పక్కకు తన మీదకి వెళ్ళి దొబ్బేసిందా? కాదు, యేసు ప్రభు మోసుకుంటూనే పోయింది. అట్లనే మన జీవితంలో కూడా యేసు ప్రభువుని మనం మోసుకుంటూనే పోవాలి. కష్టం ఉన్నా, సంతోషం ఉన్నా, ఆనందం ఉన్నా, సుఖం ఉన్నా, బాధ ఉన్నా యేసు ప్రభువుని మనం వెంబడిస్తూనే ఉండాలి. రండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపదాని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసునైన మా దేవుడికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. యోహాను భక్తుడు, అపోస్తలుడు యోహాను భక్తుడు తాను దర్శనం చూస్తూ ఉంటున్నాడు. పరలోకములో దర్శనంలో ఏం చూస్తుందంటే, ఈ భూలోకంలో ఆయా కులాలు, ఆయా జాతులు, ఆయా భాషలు మాట్లాడేవాళ్ళు, ఆయా మతాలు, ఆయా కులాలు ఉన్నాయి కదా, ఆయా వంశాలు ఉన్నాయి కదా, వీరందరూ వచ్చిండ్రంట. ఇప్పుడు భూలోకంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని భాషలు మాట్లాడుతున్నారో అన్ని కులాల్లో కూడా చేసుకోవాలని నమ్ముకున్నారు. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడే వారు కూడా వేసుకోవాలని నమ్ముకున్నారు.
ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాల వారు కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టల కొమ్మలు చేత పట్టుకొని దేవుని ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారంట. ఏమని ఆరాధిస్తున్నారు చూడండి. 9వ వచనం 2వ భాగం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసనుడైన మా దేవుడిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఆమేన్. దేవా, మీరు మాకు రక్షించినవయ్యా, నరకం నుంచి రక్షించినవయ్యా, పాపం నుంచి రక్షించినవయ్యా, రోగం నుంచి రక్షించినవయ్యా, ప్రతి కీడపాయం నుంచి రక్షించినవయ్యా, నీకు స్తోత్రం అని దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటున్నారు. అంటే వీటి వల్ల నీవు నేను దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను. నీవు నేను దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతి పరిస్థితులు ఆరాధించాలి. చాలా మంది కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుని మాత్రం రాదు. ఎందుకంటే ఈ రోజుల్లో పాస్టర్ అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏమైనా ట్రైనింగ్ ఇస్తారంటే ఈ అబద్ధం చాలా మంది పాస్టర్లు మీరు పట్టిందల బంగారమే అంత రేటులే, పట్టిందల బంగారమే అంట. అంటే అంటే కాదు కదా. వీటి వల్ల దేవుని నమ్ముకున్నప్పుడు మనకు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కొన్నిసార్లు పరీక్ష వచ్చినప్పుడు మన భక్తి పరీక్షించినప్పుడు కొన్ని కష్టాలు కూడా వస్తాయి. ఆ కష్టం ఉన్నప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. దర్శనంలో చూస్తూ ఉంటున్నాడు యోహాను భక్తుడు. పరలోకంలో కూడా విశ్వాసులు ఏం చేస్తూ ఉంటున్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని దేవుని ఏం చేస్తుంటున్నారు? ఆరాధిస్తున్నారు. దేవాన్ని మాకు రక్షించినవయ్యా, నీకు స్తోత్రములయ్యా. నరకం నుంచి తప్పించినవయ్యా, నరకం నుంచి రక్షించినవయ్యా, నీకు స్తోత్రములయ్యా అని దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారు. అట్లా నువ్వు నేను ఆరాధించాలని దేవుని ఉద్దేశం. వీటి వల్ల ఇక చెప్పాలంటే చాలా విషయాల్ని ఎంత చెప్పినా ఒకటే, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి మనం ఆరాధించాలి. కష్టం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దుఃఖం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, నెమ్మది ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఏమి లేనప్పుడు కూడా యోబు వల్ల దేవుని మనము ఆరాధించినప్పుడు, దేవుడు మన భక్తిని పరీక్షించినప్పుడు మనం భక్తి పరీక్షలో పాస్ అవుతాము. యుగయుగాలు దేవుని రాజ్యంలో, స్వర్గంలో, వైకుంఠంలో, మోక్షంలో, జన్నత్లో ఉంటాం. ప్యారే భాइयों बहनों, खुदावंद की समस्या आपको आम दावत दे रहे हैं. मेहनत उठाने वाले, गुनाह की बोझ से दबे हुए लोगों, साथ मेरे पास आओ, मैं तुम्हें आराम दूंगा. आप मुसीबत में होंगे, गुनाह के बोझ से दबे होंगे, गुनाह का गुलाम बनकर जी रहे होंगे. खुदावंद की समस्या कह रहे हैं, एक शायरी है, हर मुसीबत की जंजीर से वो छुड़ाने वाले हैं, हर बिगड़ी जिंदगी को वो बनाने वाले हैं. मेरी जिंदगी की कश्ती तूफानों में है गिरी, पर हे मसीह आपने मेरे बचाने वाले हैं. आमीन. अब जितना भी मुसीबत में होंगे, बीमारी से होंगे, कर्जा से होंगे, आपके पड़ोसी से आपको मुसीबत होगा, इस दुनिया में मुसीबत में तकलीफ में जी होंगे, आप कैसी मुसीबत में भी होंगे, खुदावंद यीशु मसीह आपको छुटकारा देंगे, आपको नजात देंगे, आपकी सारी बीमारियों से शिफा देंगे. खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आपको मुसीबत रहे तो भी खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आपके तकलीफों में भी खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आपको आराम तहसील रहे तो भी खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आप और आपका घराना नजात पाएगा. इस दुनिया छोड़ने के वास्ते हमेशा के लिए जन्नत में आराम से रहेंगे. अब मजहब बदलने की जरूरत नहीं, नाम बदलने की जरूरत नहीं, पातर दिलाने की जरूरत नहीं, नारियल फोड़ने की जरूरत नहीं, फूल चढ़ाने की जरूरत नहीं, अगरबत्ती मोमबत्ती जलाने की जरूरत नहीं. खुदावंद यीशु मसीह पर ईमान लाओ. आप और आपका घराना नजात पाएगा. ఎవరైతే మైక్ శబ్దంలో వింటున్నారో, లైవ్లో వింటున్నారో, దేవుడు సన్నిధిలో కూర్చొని వింటున్నారు, మీ మతాలు మార్చుకొని అవసరం లేదు, మీ కులాలు మార్చుకొని అవసరం లేదు, మీ పేర్లు మార్చుకొని అవసరం లేదు, మీ బొట్లు మార్చుకొని అవసరం లేదు, మీ మనసు మార్చుకోరండి. దిల్లేకి మందిరం అంటున్నాడు, నీ గుండెలో ఉంటున్నా అంటున్నాడు యేసుప్రభు. హృదయంలో యేసుప్రభు నమ్ముకోండి, అప్పుడు మీరు మీ కుటుంబాలు దీవింపబడతాయి. ఆ విధంగా దేవుడు నిన్ను, నన్ను, సార్వత్రిక సంఘాన్ని, లైవ్లో విన్నవారిని, మైక్ శబ్దం విన్నవారిని
దేవుని సన్నిధిలో కూర్చొని విన్న వారిని తన రాకడ కొరకు సిద్ధం చేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు అనేక విషయాలు మీరు మాకు మాట్లాడుతున్న స్తోత్రం దేవా. పాపము చేతను అపరాధం చేతను కట్టబడినటువంటి గాడిద లాంటి మా యొక్క జీవితాన్ని తండ్రి మీరు విడిపించినారయ్యా. మేము పొందవలసిన యొక్క భయంకర శిక్ష మీరు పొందినారయ్యా. స్తోత్రం దేవా. మీరు ఎరుసలేముకి వచ్చినప్పుడు ఏ విధంగా దారి పొరుగున బట్టలు పరిచి, దారి పొరుగున ఖర్జూరపు మట్టలు ఆ కొమ్మలు పరిచి మిమ్మల్ని ఊరేగించినారు తండ్రి. ఆ విధంగా నాయన మేము ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని ఆరాధించడం, కృపను చూపించడం సాయించి యోగు వల్ల ప్రతి పరిస్థితిలో దేవా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మనకి సాయించి దేవా మీ ప్రారంభిస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తునందు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటున్నారు. కనుక ప్రతి స్థలంలో ప్రతి పరిస్థితిలో మీరు మమ్మల్ని ఊరేగిస్తున్నారయ్యా. మీ పాదం స్తోత్రం. ఆ విధంగా మేము దేవా ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని ఆరాధించినారు, హోసన్నా జయము, హోసన్నా జయము అని మిమ్మల్ని ఘనపరిచినారు. ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు మా ఇంట్లో ఉన్న వారికి, మీ సంజయం కూర్చొని ఉన్న వారికి, లైవ్లో విన్న వారికి, ఇంకా వినిచిన వారికి అనుగ్రహించాలి. మీకు సార్ మాకు దీవెనకరంగా చేయమని నోటేసినాము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం ఇంకొక వాక్యం చూడలేదు. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఎల్లప్పుడూ ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం రాయబడి ఒక వాక్యం చూసుకొని మనము దేవుని ఆరాధిస్తామండి. అది ఎప్పుడైనా చెప్పడం మర్చిపోయాను మీకు నేను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 2 Corinthians chapter 3 verse 14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన బిడ్డలు కూడా ఊరేగింపు యేసు ప్రభువుకి ఏ విధంగా ఊరేగించినారో యెరూషలేము వీధుల్లో, ఆ విధంగా దేవుని నమ్మిన బిడ్డలు కూడా దేవుడు ఊరేగింపు అనుభవిస్తున్నారు. ఆ విధంగా దేవుడు సిద్ధం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేచినబడి ఒక పాట పాడుకుందామండి. తర్వాత దేవుణ్ణి నోరారగా హృదయమారగా ఆత్మ సత్యముతో ఆరాధించి ఘనపరుస్తాం.